పల్లెటూరుని శాంతంగానే చూసుంటావు, కోప్పడి చూడలేదు కదా. ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర. మిఠాయి కిళ్ళి హ్యాపీలీ. వద్దు దుర్గా, నేను రాలేను. అలా అంటావేంటి జానకి, నువ్వు రావాల్సిందే. లేదు దుర్గా, పండుగ రోజు ఫ్యామిలీకి దూరంగా ఇలా ఒంటరిగా ఉండటం నాకు బాధగానే ఉంది. అందరితో కలిసి పండుగ జరుపుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. కానీ నేనొస్తే ఇంట్లో వాళ్ళందరూ మూడాఫ్ అవుతారు. పండుగ రోజు వాళ్ళకి సంతోషాన్ని దూరం చేయటం నాకిష్టం లేదు. నిన్న జరిగింది మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నావు కదా. ఇంకోసారి అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను. నేనెక్కడున్నాను, ఎలా ఉన్నాను అనేది ముఖ్యం కాదు. మీరందరూ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. అందరూ అనే పదంలోకి నువ్వు కూడా వస్తావు కదా జానకి. అయినా నిన్ను ఆ ఇంటి మనిషిగా కాదు, నా ఫ్రెండ్గా ఇన్వైట్ చేస్తున్నాను. నా కోసమైనా నువ్వు రావాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దుర్గా. చాలా ఏళ్ల తర్వాత నువ్వు కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటున్నావు. నేనొస్తే ఆ సంతోషాన్ని డిస్టర్బ్ చేసినట్టవుతుంది. అలా ఏం జరగదు జానకి. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అది కాదు దుర్గా. ప్లీజ్ జానకి, కాదనుకో. నిజానికి ఈరోజు నువ్వు కుటుంబంతో కలిసి ఉండాల్సిన దానివి, నేను నీ స్థానంలో ఉండాల్సిన దాన్ని. నేను చేసిన నేరాన్ని నువ్వు మీదేసుకుని నన్ను పెద్ద సమస్య నుండి బయటపడేశావు. కాబట్టే ఈరోజు కుటుంబంతో కలిసి పండుగ చేసుకోగలుగుతున్నాను. నా కోసం ఎన్ని సంతోషాల్ని త్యాగం చేసిన నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను కుటుంబంతో మనస్ఫూర్తిగా పండగని ఎంజాయ్ చెయ్యలేను జానకి. నువ్వు నాతో పాటు ఉంటేనే ఆ సంతోషం నాకు దక్కుతుంది. నువ్వు రానంటే నేను పండగ చేసుకోను జానకి. ఇంట్లో వాళ్ళు బాధపడ్డా పర్లేదు, నువ్వు లేకుండా మాత్రం ఆ ఇంట్లో ఈ రోజు పండగ జరగదు, అంతే. నువ్వు రానంటే నేను ఇక్కడే ఉండిపోతాను. దుర్గా, ఏంటి దుర్గా నీ మొండితనం? నాది మొండితనమే అనుకో, మూర్ఖత్వమే అనుకో, నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోను. ఇంక నీ ఇష్టం. సరే, వస్తాను. తను సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఆ రింగు గురించి చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకో సమయం చూసుకొని చెప్తాను. దుర్గని కాపాడడానికి నా అంతట నేనే నేరం నా మీద వేసుకున్నాను. చాలా నేను పడుతున్న కష్టం దుర్గ పడకూడదని అలా చేశాను. బావా, ఈడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను. ఏంటిలా వచ్చావు? పండగ పూట అందరూ సంతోషంగా ఉండాల్సింది పోయి నువ్వొక్కడివి ఈడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు బావా? నువ్వెందుకు వచ్చావో చెప్పు. దుర్గ మనల్ని పండక్కి వాళ్ళ ఇంటికి పిలిచింది బావా. జానకిని కష్టాల్లోకి నెట్టేసి తను మాత్రం పండగ చేసుకుంటుందా? అవునులే, దుర్గ కూడా ఆ కుటుంబంలో మనిషే కదా. తన స్వార్థం చూసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళ బాధ సంతోషం గురించి వాళ్ళకేం పట్టింపు ఉంటుంది? ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏం లేదులే. అవును,
తను నన్నెందుకు ఇన్వైట్ చేసింది? నిన్నొక్కడిని ఏం కాదులే, ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది. జానకిని కూడా పిలిచిందంట. జానకిని కూడా పిలిచిందంటే దుర్గా ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఆ ఫ్యామిలీ ముందు జానకి మంచితనం, దుర్గా నిజస్వరూపం బయట పెట్టడానికి ఇదే మంచి సమయం. చెడు మీద మంచి విజయం సాధించిన ఈ పండుగ రోజే దుర్గా మీద జానకిని గెలిపించి తన కుటుంబం ముందు నిర్దోషిలా నిలబెట్టాలి. ఏంటి బావా నువ్వు నా మాటకు రిప్లై ఇవ్వకుండా నీకు నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావేంటి? దుర్గా అందరితో కలిసి పండుగ చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు నేను రాను అని చెప్పి డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే, వస్తానులే. నువ్వొచ్చేది దుర్గ కోసం కాదు, ఆ జానకి కోసమని నాకు తెలుసులే బావా. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావా. లక్ష్మీ పూజ టైంకి వచ్చేయమని చెప్పింది. సరే. జానకి పేరు వినబడితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది మనిషికి. ఇన్ని దినాలు పండగ ఏదో మొక్కుపడిగా జరుపుకున్నా. ఈ దినం నాకు నిజమైన పండగలా అనిపిస్తా ఉండాది. గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అంటారా అత్తయ్య? దుర్గ తిరిగి రావడంతో మన ఇంటికి నిజంగానే పండుగ వచ్చినది కదత్తా? ఏదేమైనా ఇంట్లో ఆడపిల్లుంటే ఆ సందడే వేర్లే. అమ్మా, అమ్మా వసు, రామ్మా. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ నాకు ప్రశాంతత దూరం చేయటానికి పుట్టినట్టున్నారు. పిలవగానే ఎగురుకుంటూ వచ్చేసింది. చూసారా అండి, మీరు ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో మా ఆడబిడ్డొచ్చింది. ఈ రోజు ఇల్లంతా సందడే సందడి. జానకి లేని ఈ ఇంట్లో నాకు సందడిగా ఎలా ఉంటుంది వదినా? ఎలా ఉన్నావు? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? ఆగు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదని చెప్పున్నాను కదా, మళ్ళా ఈడికెందుకొచ్చుండా? సిగ్గులేని జన్మలకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదత్తా.
మనం సంతోషంగా పండగ చేసుకుంటున్నామనే ఆ పండగని చెడగొడదామని వచ్చుండారు. ఆపండి. ఎందుకు అందరూ జానకి మీదకి అలా ఎగబడుతున్నారు? తనని నేనే తీసుకొచ్చాను. దుర్గా, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత దానికి లేదని చెప్పి నీ ముందే కదా దానికి గెంటేసుండాం. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుండావు? తను కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. బాగుని గాదే, బాధని తెచ్చిపెట్టినట్టుండాది. అమ్మా ఎందుకలా మాట్లాడతావు? నువ్వు ఊరుకోవసు. ఈ ఇంటి ఆడబిడ్డగా నిన్ను పండక్కి పిలుచుకున్నావు, నువ్వు వచ్చినావు. కానీ దీంతో మాకెట్టాంటి బంధము లేదు. అట్టంటప్పుడు దీన్నెట్టా రాణిస్తాము? నానమ్మ, జానకి మన కుటుంబంలో మనిషిలా రాలేదు, నా స్నేహితురాల్లా వచ్చింది. అసలు దీని ఉద్దేశం ఏందో అంతుపట్టడం లేదు. నిన్నంతా కంగారుగా కనిపించుండాది. ఈ దినం అందరినీ పిలిచి పండగ చేస్తోంది. మధ్యలో జానకిని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎలాగైనా సరే జానకి మన మధ్య ఉండడానికి వీల్లేదు. అలాగా? అయితే సరే జానకి, పద వెళ్దాం. నువ్వెక్కడికే? జానకితో కలిసి పండగ చేసుకుంటానని చెప్పి తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ మాట తప్పకూడదంటే నేను తనతో వెళ్ళిపోవాలి కదమ్మా. నువ్వెళ్ళిపోవడేంది దుర్గా? అయితే జానకిని కూడా ఉండనివ్వండి నానమ్మా. అమ్మా ఫ్రెండ్లా తీసుకొచ్చానని చెప్తోంది కదా. పండగ పూట మీరందరూ మనసులు పాడు చేసుకోకండి. జానకిని దుర్గ ఫ్రెండ్లాగే చూడండి. ఏదో ఒకటి తగలడండి. థ్యాంక్ యూ నానమ్మా. వెల్కమ్. దుర్గా, ఫ్రెండ్స్ ని పిలుస్తానని చెప్పి ఈ అడ్డమైన వాళ్ళందరినీ పిలుస్తున్నావేంటి? ఎందుకు అంత ఆవేశపడుతున్నావు బసిరెడ్డి? నాకున్న ఫ్రెండ్స్ వీళ్లే కదా. నువ్విలాంటి వాణ్ణి పిలుస్తావని తెలుసుంటే నేను నీకు ముందే వద్దని చెప్పుండేవాణ్ణి. ఎందుకు ఇలా చేస్తున్నావు దుర్గా? దుర్గా ఇన్వైట్ చేసినందుకే వచ్చాను గాని మీతో అవమానపడ్డానికి రాలేదు. ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. ఎవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆవేశపడకుండా ఒక్కసారి నేను చెప్పేది అందరూ వినండి. ఇన్ని రోజులు పండగ అంటే నా దృష్టిలో సెలవు మాత్రమే. కానీ చాలా ఏళ్ల తర్వాత కుటుంబంతో ఫ్రెండ్స్ తో కలిసి పండగ జరుపుకునే అవకాశం నాకు దొరికింది. ఆ అదృష్టాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. మొన్న దసరా పండగ కూడా అనుమానాలు అపనిందలతో పోయింది. కానీ ఈ దీపావళి పండగ నా జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్ గా జీవితాంతం తలుచుకుని తృప్తి పడేలా జరుపుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే వీళ్ళందరినీ పిలిచాను. కాబట్టి
నా కోసం దయచేసి అందరూ ఈ రోజు గతాన్ని మర్చిపోయి సంతోషంగా గడపాలి. కాదనకండి ప్లీజ్. నానమ్మ, ఒప్పుకోండి నానమ్మ ప్లీజ్. సరే, నీకోసం ఒప్పుకుంటా ఉండాను. నాగిరెడ్డి, పంతులకు ఫోన్ చేసి తొందరగా రమ్మను. అట్టగేనమ్మా. రే బసి పద. ఏ, మీరు పదండి, వంటలు చూడాలి. పదండి. అమ్మా, నేను వస్తున్నాను. దా. ఉపాసన రా, మనం పూజకి ఏర్పాట్లు చేద్దాం. ప్రతాప్, నువ్వు దుర్గ పిలిచినందుకు రాలేదు. మేం దాచిన నిజాన్ని బయట పెట్టడానికి వచ్చావని నాకు తెలుసు. ఇంకొద్దిసేపట్లో మీ ఇద్దరి జాతకాలు మారిపోతాయి జానకి. ఇప్పటిదాకా నిన్ను తిట్టిన ఆనోళ్లే ఇంకాసేపట్లో పొగుడుతాయి. అవసరం లేదు. దుర్గ చెప్పింది విన్నావు కదా, చాలా ఏళ్ల తర్వాత తను సంతోషంగా పండగ జరుపుకుంటోంది. తనని చూసి ఈ కుటుంబం కూడా సంతోషంగా ఉంది. ఈ టైంలో నిజం బయటపెట్టి వాళ్ళకి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు. నా మాట కాదని నువ్వేదైనా చేస్తే నేను స్పాట్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. గుర్తుపెట్టుకో. పిచ్చా నీకేమైనా? అవును, పిచ్చి. గుర్తుపెట్టుకో. క్షణం కూడా ఆలోచించను. జానకి, నీకు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు బావా? అదేం ప్రశ్న? అక్కడుంది దుర్గే కదా. నీకు దుర్గ కనిపిస్తుంది, నాకు మాత్రం మనిద్దరం కనిపిస్తున్నాం. నువ్వు గాని ఒప్పుకొనుంటే ఈ పాటికి మనిద్దరం దంపతుల్లా పూజ చేస్తూ ఉండేవాళ్లం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను మర్చిపోతానని నువ్వు డిసైడ్ అయ్యావు కదా. ఆ టాపిక్ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు? బుద్ధి లేదా నీకు? ఆ జానకి ఎంత అసహించుకున్నా నువ్వు జానకి చుట్టే తిరుగుతున్నావుగా, మరి నీకు బుద్ధి లేనట్టేగా. చిచి, నీతో మాట్లాడి వేస్ట్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, మీకు హారతి పాట పాడడం వచ్చా? హారతి పాట నాకు రావు పంతులు గారు, ఉపాసన పాడుతుంది. నాకు సినిమా పాటలొచ్చు కానీ హారతి పాటలు రావు. సరిపోయామిద్దరం. జానకి, నువ్వు పాడు. నేనా? జానకి, నీకు పాటలొచ్చు కదమ్మా.
పాడు. వద్దురా బసిరెడ్డి. ఆహా, ఎంత చక్కగా పాడేవమ్మా. నీ పాటకి ఆ అమ్మవారి మనసు కూడా పులకరించిపోయి ఉంటుంది. ఏయ్ పంతులు, నువ్వు అమ్మవారి పూజ చేయడానికి వచ్చినవా లేక ఈ జానకి భజన చేయడానికి వచ్చినవా? వచ్చిన పని చూడు. చెప్తావమ్మా.